హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ కట్ ఆఫ్, తెలంగాణ నీట్ కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అంటే ఫైనల్ రౌండ్ వరకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చిన వాళ్ళు ఏ క్యాస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి సార్ అని చెప్పేసి చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వీడియో చేస్తున్నా. అయితే మరి లాస్ట్ వచ్చినటువంటి సీట్లు ఎక్కడెక్కడ వచ్చినాయి, ఏ కాలేజీలు వచ్చినాయి అనేది కూడా నేను ఐడెంటిఫై చేశాను. అయితే దాంట్లో లాస్ట్ ఇయర్లో కొన్ని కాలేజెస్ వచ్చినాయి. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కాదు, నేను చెప్పేది ఓన్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించి కనుక తీసుకుంటే లాస్ట్ ఇయర్లో వచ్చినటువంటి కాలేజీలు నీలిమ మెడికల్ కాలేజ్, అరుంధతి, ఫాదర్ కొలంబో, సిఎంఆర్ అండ్ ప్రతిమ మెడికల్ కాలేజీ అది 2022లో వచ్చేసింది. అంటే ఈ టోటల్గా ఒక 4 to 5 కాలేజెస్ అయితే వచ్చాయి. ఈ 4 to 5 కాలేజెస్లో రికార్డ్ అయినటువంటి కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రౌండ్ 1లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, అదే కాలేజీలో లాస్ట్ రౌండ్ వరకు ఎంత వచ్చింది, మరి ఇదే ఫాదర్ కొలంబో కావచ్చు, ఇదే నీలిమ కావచ్చు, ఇదే అరుంధతి కావచ్చు, ఫాదర్ కొలంబో కావచ్చు, సిఎంఆర్ కావచ్చు, ప్రతిమ వరంగల్ కావచ్చు, రౌండ్ 1లో వచ్చిన క్యాండిడేట్కి లాస్ట్ రౌండ్ వరకు ఎక్కడ సీట్ వచ్చింది ఏంటి, ఆ ట్రాక్ రికార్డ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. దీంట్లో ప్రతి ఒక్కటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, రౌండ్ 1, రౌండ్ 2 వాళ్ళకు వచ్చినటువంటి మెరిట్ ర్యాంక్ ఎంత, వాళ్ళకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, వాళ్ళకు వచ్చిన క్యాస్ట్ ర్యాంక్ ఎంత, వాళ్ళకు వచ్చిన క్యాస్ట్ ర్యాంక్ ఇన్ తెలంగాణలో ఎంత, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో మరి ఇవన్నీ కూడా డిస్కస్ చేసే ముందు నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఒక లైక్ వల్ల సో ఇంకిన్ని వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మరి ఈ సంబంధించినటువంటి అన్ని మెడికల్ కాలేజెస్ ఏపీ, తెలంగాణ, ఇటు ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం గ్యాదర్ చేయడం జరుగుతుంది. అదంతా కూడా jaipalanday.com అనే వెబ్సైట్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు గూగుల్కి వెళ్ళేసి జైపాల్ లాండే అని చెప్పేసి సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ లింక్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, jaipalanday.com. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో న్యూ రిజిస్ట్రేషన్, లాగిన్ ఉంది. సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఏంటిది, లాగిన్ ఏంటి, లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వెబ్సైట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఆ రిపోర్ట్స్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే దీంట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది లాస్ట్లో చూద్దాం. సో ఇక్కడ నేను లాగిన్ క్లిక్ చేస్తాను. లాగిన్ క్లిక్ చేయగానే నాకు లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. ఈ లాగిన్ పేజ్లో నాట్ రోబో సెలెక్ట్ చేసుకొని నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయగానే డాష్ బోర్డ్ ఇలా వస్తుంది. సో ఈ డాష్ బోర్డ్లో చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ అవుతున్నాయి. సో ఫస్ట్ అయితే మీరు అనుకున్నట్టుగా ఈ 4 కాలేజెస్ ఏవైతే కొత్త వచ్చినాయో, ఈ ఎంబీబీఎస్ కాలేజ్ లిస్టు ఇటు ఏపీకి సంబంధించి అయినా సరే, తెలంగాణకు సంబంధించి అయినా సరే, సో ఇక్కడ టీఎస్ కేటగిరీ ఏకి సంబంధించి ఇక్కడ ఎంబీబీఎస్ కాలేజెస్ని సెర్చ్ చేయగానే ఇక్కడ తెలంగాణలో ఎన్ని ఎంబీబీఎస్ కాలేజెస్ అయితే అన్ని ఎంబీబీఎస్ కాలేజెస్ వచ్చినాయి. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక ఆర్డర్లోనే ఇవ్వడం జరిగింది. దీంట్లో నీలిమ మెడికల్ కాలేజ్, అరుంధతి, ఫాదర్ కొలంబో, సిఎంఆర్, ప్రతిమ అంటే లాస్ట్ 2 years బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ నీలిమ మెడికల్ కాలేజీలో వచ్చేసి ఒకసారి మనం వ్యూ కనుక క్లిక్ చేసుకుంటే దీంట్లో మేనేజ్మెంట్ సీట్లే ఉంటాయి, కానీ కన్వీనర్ కోటా సీట్లు ఉండవు. అంటే గవర్నమెంట్ కోటా అనేది లేదు. దాంట్లో ఉన్నటువంటి 150కి 150 అవన్నీ కూడా మేనేజ్మెంట్. దాదాపుగా ఒక సీట్ వచ్చేసి మనకు 15 lakhs అవుతుంది. 150 సీట్లు ఉన్నాయి. 150కి 150 మొత్తం అవన్నీ కూడా మేనేజ్మెంట్ టైప్లో ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం బీక్యాట్ చర్చించినప్పుడు మనం వాటిపైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇప్పుడు మరి నీలిమ కాలేజీని మనం ఈ ఏ కేటగిరీకి తీసుకోవాలంటే అవసరం లేదు. ఎందుకంటే అది కంప్లీట్గా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక ఈ నీలిమ కాలేజ్ అయితే ఇవ్వడం, అంటే పోయిన సంవత్సరం అయితే లేదు, ఈ సంవత్సరం కూడా గంతే. అంటే లాస్ట్ ఇయర్లో ఎట్లయితే ఉంటుందో అదే. ఇది కూడా మనకు కేఎన్ఆర్హెచ్ఎస్ యూనివర్సిటీ కింద ఉంటుంది, ఇది అనురాగ్ యూనివర్సిటీ కింద ఉంటుంది. కాబట్టి ఇది మేనేజ్మెంట్ కోటా కిందకి వెళ్ళిపోయింది. కాబట్టి బీక్యాట్ చర్చించినప్పుడు ఈ నీలిమ కాలేజ్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక ఫాదర్ కొలంబో, అరుంధతి. సో అరుంధతి లాస్ట్ నుంచి అట్లా ఎట్లా వచ్చినా కూడా అంతే, అవన్నీ కూడా సేమ్ లెవెల్ ఆఫ్ కాలేజెస్. అరుంధతి మెడికల్ కాలేజ్ ఇది దుండిగల్లో ఉంటుంది, అరుంధతి మెడికల్ కాలేజ్. సో ఇది ఈ గండి మైసమ్మ దుండిగల్ హైదరాబాద్లో. దీనికి సంబంధించి టోటల్గా 150. దీంట్లో 75 సీట్లు బీక్యాట్కి వెళ్ళిపోతాయి. అంటే బీక్యాట్, సీక్యాట్ అంటే మేనేజ్మెంట్కి వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 75 సీట్లు ఇక్కడ కన్వీనర్ కోటా కింద జాయిన్ కావచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ అడ్రస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో వెబ్సైట్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే 479, 459, 459 ఇది ఓపెన్ బీసీఏకి వచ్చేసి ఈ విధంగా ఉంది, బీసీబీకి బీసీసీకి. సో మీకు చెక్ చేసుకోవచ్చు. అరుంధతి మెడికల్ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ 479, 395, 468, 387, 475, 460, 396, 406 ఈ విధంగా రికార్డ్ అయినటువంటి కట్ ఆఫ్స్ రౌండ్ 1లో. అదే లాస్ట్ రౌండ్కి వచ్చేసరికి దాదాపుగా ఒక 20 మార్క్స్ డిఫరెన్స్, అంటే ఓపెన్లో 20 మార్క్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది, ఎస్టీలో అయితే ఒక 5-6 మార్క్స్ కనిపిస్తుంది. ఒకసారి రౌండ్ 1లో 479కి సీట్ వచ్చింది కదా, మరి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనుకుంటే ఇతనికి అరుంధతి కాలేజీలో సీట్ వచ్చింది. అరుంధతి కాలేజీలో శ్రేయస్ ప్రసాద్కి ఇతనికి వచ్చిన ఓపెన్లోనే సీట్ వచ్చింది కాబట్టి నాకు ఓపెన్ మెరిట్ కనుక చెక్ చేసుకుంటే మనకు 2800, అంటే మనకు తెలంగాణకు సంబంధించి మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో 5000లో ఉన్నాడు. తెలంగాణలో మళ్ళీ ఫిల్టర్ చేస్తే మనకు 28లో ఉన్నాడు. అతనికి బీసీబీ అయినప్పటికీ ఇక చెక్ చేసుకుంటే బీసీబీ క్యాండిడేట్, యాక్చువల్గా ఆయన బీసీబీ క్యాండిడేట్ అయినప్పటికీ ఓపెన్లో సీట్ వస్తుంది. ఓపెన్లో ఎవరికైనా సీట్ వస్తుంది. ఈ ఏ కేటగిరీలో ఎవరికి సీట్ వస్తుంది, ఓపెన్ కోటా ఏంటిది, ఎస్సీ ఎస్టీ బీసీ కోటాస్ ఏంటి అనేది రానున్న రోజుల్లో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం మీద అయితే అతనికి ఫస్ట్ ఎక్కడ సీట్ వచ్చిందంటే అరుంధతి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది, అమ్మాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ మనం చెక్ చేసుకుంటే శ్రేయకి మనకి ఫస్ట్ అరుంధతి మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. తర్వాత మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్లో రౌండ్ 2లో అప్గ్రేడ్ అయిపోయి ఈ విధంగా రావడం జరిగింది. అంటే మరి ఇప్పుడు కూడా అట్లనే ఉంటుందంటే రౌండ్ 1లో సీట్ వచ్చింది, రౌండ్ 2లో వాళ్ళు అప్గ్రేడేషన్కి వెళ్ళారు. అదే బీసీఏకి సంబంధించి 395 వచ్చింది. మరి బీసీఏకి సంబంధించిన క్యాండిడేట్ ఎవరు అంటే కనుక మనకు చెక్ చేసుకుని లక్ష్మీనారాయణ బీసీఏ, అతనికి వచ్చిన స్కోర్ 395. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంకు 2,37,000, మెరిట్ వచ్చేసి 12,000, ఓపెన్ మెరిట్ వచ్చేసి 7,000. అదేవిధంగా బీసీఏ తెలంగాణలో 335. ఆ విధంగా చెక్ చేసుకుంటే అతనికి అరుంధతి మెడికల్ కాలేజ్ రౌండ్ 1లో వచ్చింది. తిరిగి అంటే రౌండ్ 2, రౌండ్ 3 ఎలాంటి అప్గ్రేడేషన్ లేదు. అదేవిధంగా బీసీ 468కి సంబంధించిన రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అరుంధతి మెడికల్ కాలేజ్, తిరిగి అదే కాలేజ్లో సీట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ బీసీసీ కూడా చెక్ చేద్దాం. బీసీసీ ఫస్ట్ అరుంధతి మెడికల్ కాలేజ్ వచ్చింది, తర్వాత వాళ్ళు ప్రతిమ మెడికల్ కాలేజ్ వరంగల్కి రౌండ్ 2లో అప్గ్రేడేషన్కి వెళ్ళారు. నెక్స్ట్ బీసీడీ కనుక చెక్ చేసుకుంటే 475. సో ఫస్ట్ అరుంధతి మెడికల్ కాలేజ్ వచ్చింది, తర్వాత డాక్టర్ పట్నం మహేందర్ మెడికల్ కాలేజ్లో రౌండ్ 2కి వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళకి సంబంధించిన రికార్డ్ అంతా కూడా మనం ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఇది అరుంధతి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఇవి చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్లో లీస్ట్ కట్ ఆఫ్స్ అయినటువంటి కాలేజెస్ ఇవే కాబట్టి. సో మరి ఇక చెక్ చేసుకుంటే ఓపెన్లో 459కి కట్ ఆఫ్ అయిపోయింది, 384కి పీసీకి కట్ ఆఫ్ అయిపోయింది ఇక అరుంధతి మెడికల్ కాలేజ్కి సంబంధించి. సో నెక్స్ట్ ఫాదర్ కొలంబో కూడా చెక్ చేద్దాం. ఫాదర్ కొలంబో కనుక చెక్ చేసుకుంటే మరి ఫాదర్ కొలంబోలో 452 లీస్ట్ మార్క్స్. సో మరి రౌండ్ 2 కనుక చెక్ చేసుకుంటే 453 ఉంది, రౌండ్ 3 కనుక చెక్ చేసుకుంటే 452 ఉంది. సో ఈ 452 క్యాండిడేట్కి డైరెక్ట్ రౌండ్ 3లోనే సీట్ వచ్చేసింది. అదేవిధంగా మరి 478 ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది కదా, మరి అతనికి ఎలా సీట్ వచ్చిందంటే ఓపెన్లో సీట్ వచ్చింది, ఫాదర్ కొలంబోలో వచ్చింది. తర్వాత ఇక చెక్ చేసుకుంటే అతనికి ట్రాక్ రికార్డ్ అంటే రౌండ్ 1లో ఫాదర్ కొలంబోలో వచ్చింది, తర్వాత జగిత్యాల గవర్నమెంట్ కాలేజ్లో వచ్చింది. అక్కడ నుంచి అతను రౌండ్ 3కి అప్గ్రేడేషన్ అయిపోయి మెడిసిటీ కాలేజ్కి చూజ్ చేసుకోవడం జరిగింది. సో అతనికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, సో అతనికి ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది, ఓసీ ర్యాంక్ ఎంత వచ్చింది, ఓపెన్ మెరిట్ ఎంత వచ్చింది, ఓవరాల్గా మెరిట్ ఎంత వచ్చింది, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, అతని స్కోర్ ఎంత, టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఇది మొత్తం మీద అయితే మనకు ఏ కాలేజ్ ఇది ఫాదర్ కొలంబోకు సంబంధించిన కట్ ఆఫ్స్, ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఫాదర్ కొలంబోలో ఓపెన్లో 452 ఈజ్ అ లీస్ట్ మార్క్స్, బీసీకి 382, బీసీబీ 434. సో ఒకసారి 434 కూడా చెక్ చేద్దాం. ఈ 434లో సో వీళ్ళకి ఎన్సీసీ కేటగిరీ ఉంది. ఇదేంటి సార్ వాళ్ళకు 435 ఉంది సారీ ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ 434 ఉంది. సో అతనికి వచ్చిన మార్కులు అంటే
దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఎన్సీసీ వాళ్ళకు కొన్ని గ్రేస్ మార్క్స్ ఇవ్వడంతో వాళ్ళకు కొన్ని కేసెస్లో సీట్ వచ్చినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకోండి. ఈ ఎన్సీసీ వాళ్ళకు లాస్ట్ ఇయర్ అంటే ఏ సర్టిఫికేట్ ఉంటే, బి సర్టిఫికేట్ ఉంటే, సి సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకు 1 నుంచి వెళ్ళి దాదాపుగా 3-4 మార్క్స్ యాడ్ చేసి వాళ్ళని మెరిట్ లిస్ట్లోకి ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఎన్సీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేది 1% తీసేసి గ్రేస్ మార్క్స్ పద్ధతిలో వాళ్ళకు ర్యాంక్ ఇవ్వడంతో ఆ విధంగా సీట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి రౌండ్ 2లో కనుక చెక్ చేసుకుంటే రౌండ్ 2లో సేమ్ ఎన్సీసీ వాళ్ళే ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి బీసీడీ 440 కూడా క్లిక్ చేస్తున్నారు. 440 క్లిక్ చేస్తే బీసీడీలో వాళ్ళకు వచ్చిన ర్యాంకు 768 ఇన్ తెలంగాణ. ఓవరాల్ మెరిట్ కనుక చెక్ చేసుకుంటే తెలంగాణ మెరిట్లో 4600లో ఉన్నారు. ఓవరాల్ మెరిట్ చెక్ చేసుకుంటే 8000లో ఉన్నారు. ఆల్ ఇండియా ర్యాంక్ 1,75,000 అయితే మనకు ఇక్కడ రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బీసీడీకి సంబంధించి దాదాపుగా 440 కట్ ఆఫ్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ బీసీకి సంబంధించి, ఎస్సీకి సంబంధించి, ఎస్టీకి సంబంధించి సో ఇది దేంట్లో అంటే ఫాదర్ కొలంబో, ఇది చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫాదర్ కొలంబోకి సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఇక్కడ ప్రతి కాలేజ్ పైన అంటే ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, అక్కడ ఏ లొకేషన్లో ఉంది, ఆ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ఏంటిది, ఇది చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ అడ్రస్ వల్ల యూజ్ ఏంటంటే రేపు ప్రొద్దున మనకు సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ కాలేజ్ ఏ లొకేషన్లో ఉంది, ఆ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ ఏంటిది, అక్కడ ఎలాంటి అప్గ్రేడేషన్స్ జరుగుతూ ఉన్నాయి అంటే సీట్లలో కావచ్చు, లేకపోతే ల్యాబ్ ఫెసిలిటీస్ కావచ్చు, అదేవిధంగా ఈ ఫీ స్ట్రక్చర్కు సంబంధించి అంటే పేమెంట్కు సంబంధించి అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి బాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా అంటే కట్ ఆఫ్స్ ఓన్లీ ఒక కట్ ఆఫ్సే కాదు, క్యాస్ట్ వైజ్గా, కాలేజ్ వైజ్గా, రౌండ్ వైజ్గా ప్రతి ఒక్క కట్ ఆఫ్, ఓన్లీ కట్ ఆఫ్ మార్కే కాదు, కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ పైన క్లిక్ చేసిన ఆల్ ఇండియా ర్యాంక్స్ వస్తుంది. కట్ ఆఫ్ మెరిట్ పైన క్లిక్ చేసుకుంటే మెరిట్ ర్యాంక్ పైన కూడా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఫాదర్ కొలంబోకు సంబంధించినటువంటి అప్డేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ కొలంబో అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిఎంఆర్. ఇది సిఎంఆర్ కూడా ఈ అరుంధతి మెడికల్ కాలేజ్ అంటే సిఎంఆర్ మెడికల్ కాలేజీ. దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ అంటే కనుక ఇది హైదరాబాద్ ఉండడం అనేది చాలా అడ్వాంటేజ్. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మరి ఈ సిఎంఆర్ కాలేజీ ఓపెన్ కేటగిరీ 462, కట్ ఆఫ్ ఈస్ 462. సో రౌండ్ 1లో సీట్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మరి రౌండ్ 1లో 481కి వచ్చిన క్యాండిడేట్ ఇతను కనుక చెక్ చేసుకుంటే సిఎంఆర్ కాలేజీలో సీట్ వచ్చింది. సో ఇక్కడ లోకల్ అంటే హైదరాబాద్ లోకల్ కావడంతో ఫ్యూచర్లో పీజీకి ప్రిపరేషన్ చేసేటప్పుడు కానీ లేకపోతే మెడికల్ ఎక్స్ప్లోజర్ కానీ సో ఉంటుందనే ఒక పాయింట్ ఆఫ్లో మరి అరుంధతి మన సిఎంఆర్ కాలేజీకి కొంత ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక లోకల్ ఉన్న కాలేజెస్ అంటే ఫాదర్ కొలంబో కనుక చెక్ చేసుకుంటే వరంగల్లో ఉంటుంది, హైదరాబాద్ కొంత దూరంలో ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్లో కొన్ని కేటగిరీస్లో ఫాదర్ కొలంబోకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని కాలేజెస్ అరుంధతి కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, కొన్నిసార్లు ఈ సిఎంఆర్ కాలేజెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన రికార్డ్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి ఇది మేడ్చల్లో ఉంది. దానికి సంబంధించిన అడ్రస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్ అడ్రస్ కనుక చెక్ చేసుకుంటే ఈ వెబ్సైట్ అడ్రస్తో పాటు ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి చెక్ లిస్ట్ ఏంటి అంటే మనకు ఫ్యూచర్లో ఒక ఈ పర్టికులర్ కాలేజీలో సీట్ వస్తే సో అక్కడ ఏమేమి సబ్మిట్ చేయాల్సి వస్తుంది, అక్కడ ఎన్ని రకాల బాండ్స్ ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు అంతా కూడా ఒకే ప్లేస్లో ఉండడం జరుగుతుంది. ఓన్లీ ఈ తెలంగాణ కాలేజెస్ కాదు, ఇటు ఏపీ కాలేజీకి సంబంధించిన అప్డేట్, వాటికి సంబంధించిన కాలేజ్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా మనం ఫ్యూచర్లో మెయింటైన్ చేయబోతా ఉన్నాం. సో అది కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది సిఎంఆర్ మెడికల్ సైన్సెస్ ఇది. నెక్స్ట్ ఇంకొక కాలేజ్, ఇది లాస్ట్ 2 years బ్యాక్ వచ్చింది, ప్రతిమ మెడికల్ కాలేజ్ వరంగల్. అంటే కరీంనగర్లో ఒక కాలేజ్ ఉంది, కరీంనగర్లో మెడికల్ కాలేజ్ వచ్చేసి 2001లో స్టార్ట్ అయింది. కానీ ఈ ప్రతిమ మెడికల్ కాలేజ్ వచ్చేసి వరంగల్లో లాస్ట్ 2 years అంటే 2022లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే 452 మీరు ఇంతకుముందు చెక్ చేసుకోవచ్చు. అదే సిఎంఆర్ కాలేజీ మరి 460+ ఉంది రౌండ్ 3కి. అదేవిధంగా ఇక్కడ కనుక చెక్ చేసుకుంటే ఇది లాస్ట్ ఇయర్లో మరి 453. అంటే ఏ కాలేజీ బాగుంటుంది, ఏ మేనేజ్మెంట్ బాగుంటుంది, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాలుగా ఆ పేరెంట్స్ థింక్ చేయడము, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని థింక్ చేయడము, లేకపోతే ఆ మెడికల్ ఎక్స్ప్లోజర్ ఎలా ఉంటుంది అనేది ఈ విధంగా రకరకాల మైండ్ సెట్తోని కొన్నిసార్లు ఇటు వరంగల్ ప్రతిమన లేకపోతే అటు సిఎంఆర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చెక్ చేసుకుంటే కొంత ఎక్కువ మొత్తంలో సిఎంఆర్ మెడికల్ కాలేజ్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఇన్స్టిట్యూట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకు ప్రతిమ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒకసారి ప్రతిమ మెడికల్ కాలేజ్కి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఇది ప్రతిమ మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి
వెబ్సైట్. సో ఇక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కావచ్చు, లేకపోతే మెయిల్ ఐడీస్ కావచ్చు, అదే ఇక్కడ ఉన్నట్టు వీళ్ళకి సంబంధించిన బాండ్స్ ఏదైనా సరే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. కాబట్టి మీకు ఇప్పుడు కాదు, సో మీకు ఈ కౌన్సిలింగ్ టైంలో అయితే మీకు డెఫినెట్గా చాలా వరకు యూజ్ అవుతుంది ఈ వెబ్సైట్ వల్ల. దీంట్లో కట్ ఆఫ్ మార్క్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్, అంతేకాదు చాలా రకాల రిపోర్ట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మనం ఇంకొక రిపోర్ట్ గురించి చెప్పడానికి చాలా టైం అనేది తీసుకుంటాం. ఓన్లీ మీకు కాలేజెస్ గురించే చెప్పాను. సో ఇప్పుడు ఇక చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టరు, మార్క్స్ వర్సెస్ ర్యాంకు, టీఎస్ మెరిట్, అలాట్మెంట్ డాటా, స్పెషల్ అలాట్మెంట్ డాటా, అలాట్మెంట్ కౌంట్, కట్ ఆఫ్ మార్క్స్ బై ర్యాంక్స్, గ్రిడ్ వ్యూ రిపోర్ట్, మ్యాపింగ్ రిపోర్ట్. గ్రిడ్ వ్యూ రిపోర్ట్ అంటే ఏం లేదండి, ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇటు తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అన్ని రౌండ్స్ కలిపేసి లీస్ట్ కట్ ఆఫ్, లేదంటే రౌండ్ 2 చూద్దాం, ఎందుకంటే రౌండ్ 2 చాలా వరకు కీలకం. సో ఇక్కడ లోకల్ నాన్ లోకల్కు చెక్ చేసుకోవచ్చు. ఒక సింగిల్ క్లిక్తోని గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐ, కాకతీయ, సో ప్రతి ఒక్క కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్, వాటికి సంబంధించిన మార్కులు, ఆ మార్కు పైన క్లిక్ చేసుకుంటే ఏ కేటగిరీ సీట్ వచ్చింది, ఎక్కడ సీట్ వచ్చింది, సో ఆ చైన్ సిస్టమ్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ 647, ఇతని పైన క్లిక్ చేసినప్పుడు ఇతనికి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి ఏంటి ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఈ విధంగా చాలా వరకు కూడా మీకు ఈ సైట్ వల్ల చాలా యూజ్ అయితే అవుతుంది. కాబట్టి సో ఈ సైట్లో ఎలా రిజిస్ట్రేషన్, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బుక్యా జస్మిత అని చెప్పేసింది. ఈ అమ్మాయికి ఫస్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో వచ్చింది, తర్వాత గాంధీలో వచ్చింది, అదేవిధంగా వీళ్ళకు రంగరాయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది ఆల్ ఇండియా కోటా ద్వారా. సో వాళ్ళు ఎట్లా జాయిన్ అవుతున్నారు, ఎక్కడ రిపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడ రిపోర్ట్ చేయలేదు, ఈ ట్రాక్ రికార్డ్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. మరి ఈ వెబ్సైట్ వల్ల ఖచ్చితంగా యూజ్ ఉంది అంటే ఫ్యూచర్లో మాకు యూజ్ అయ్యేలాగా ఉంది అనుకుంటే, సో ఇక్కడ ఏం లేదండి, jaypalande.comకి వెళ్ళేసి ఇక్కడ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వెబ్సైట్ని ఒక 6 months మీరు యాక్సెస్ చేసుకోవడానికి, అంటే ఇప్పుడు ఓన్లీ 21, 22, 23 రికార్డ్స్ ఉన్నాయి. రానున్న రోజుల్లో 24 రికార్డ్స్ కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుందో ఆ రికార్డ్స్ అన్నీ కూడా ఏపీ తెలంగాణ కాంబినేషన్ కావచ్చు, లేకపోతే కామన్ కౌన్సిలింగ్ కావచ్చు, ఆల్ ఇండియా కోటా కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, ఈ విధంగా ఎన్ని రకాల రౌండ్స్ అయితే జరుగుతున్నాయో ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి, దాంతోపాటు ఆల్ ఇండియా కోటాలో జరిగే ఏ క్యాట్, బీ క్యాట్, ఆల్ ఇండియా కోటాలో జరిగేటువంటి కౌన్సిలింగ్కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అలాంటి అప్డేట్ ఈ వెబ్సైట్ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే 6 months ప్లాన్కు గాను 500 రూపీస్, అదేవిధంగా 1 yearకి ప్లాన్ గాను 1000 రూపీస్. దీంతో పాటు మన ఫ్యూచర్లో మనకి కౌన్సిలింగ్ జరిగే టైంలో మనకు జూమ్లో మీటింగ్స్ కానీ, గూగుల్ మీట్స్ కానీ, సో ఇలా మీరు గూగుల్ మీట్, జూమ్ మీట్లో పార్టిసిపేట్ చేసి నాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. సో చాలా వరకు కూడా మీకు ఎన్ని రకాల సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతాను, అన్ని రకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి అయితే నేనైతే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను. కాబట్టి మీ నుంచి కూడా కొంత ఎంకరేజ్మెంట్, అంటే ఈ రిజిస్ట్రేషన్ రూపంలో కొంత ఎంకరేజ్మెంట్ ఉంటే ఈ సైట్ని మరింత అప్గ్రేడేషన్ చేసి కౌన్సిలింగ్ టైంలో మీకు ఎంతవరకు యూజ్ అవుతుందో, ఎన్ని రకాల రిపోర్ట్స్ కావాలనుకుంటున్నారో అన్ని రకాల రిపోర్ట్స్ తయారు చేయడానికైతే నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీకు నచ్చినట్లయితే ఈ సైట్ వల్ల యూజ్ ఉంది, అదే కౌన్సిలింగ్ టైంలో అప్పుడు బాండ్స్ ఏంటి, అది ఏ కాలేజ్, ఇది ఏ లొకేషన్లో ఉంది, వెబ్సైట్ అడ్రస్ ఏంటిది, దాని ఫీ స్ట్రక్చర్ ఏంటిది, అక్కడ చెక్ లిస్ట్ ఏంటిది, అక్కడ ఏ బాండ్ సబ్మిట్ చేయాలి, ఇంకైనా స్పెషల్ ఫీజెస్ ఉన్నాయా, ఈ విధంగా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ముందే కొంత మన వెబ్సైట్ని ప్రాక్టీస్ చేసినట్లయితే కట్ ఆఫ్స్ గురించి, కట్ ఆఫ్ మార్కుల గురించి, కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకుల గురించి, కట్ ఆఫ్ మెరిట్ గురించి కొంత అవగాహన ఉంచినట్లయితే మనకు కౌన్సిలింగ్ టైంలో కొంత ఫ్రీగా ఉంటుంది. కాబట్టి సో మీకు యూజ్ అవుతుంది. కాబట్టి మీకు నచ్చినట్లయితే మరి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే, అంటే ఇంతకుముందు 24 hours వెయిటింగ్ ఉండే, సో ఆన్ ది స్పాట్లోనే యూజర్ అండ్ పాస్వర్డ్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది, వాట్సాప్లో కూడా మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది, రకరకాల సోషల్ మీడియా నుంచి కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కాబట్టి మీకు నచ్చుతుంది అనుకుంటే ఖచ్చితంగా నచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ కోచింగ్ గ్రూప్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియోని రీచ్ అయ్యేలాగా వాళ్ళకైతే ఒక మెసేజ్ అయితే సెండ్ చేసే ప్రయత్నం చేయండి. సో వాళ్ళు కూడా కొంత అవగాహన పెంచుకొని వాళ్ళ కౌన్సిలింగ్ అంటే ఎలాంటి హెల్ప్ లేకుండా వాళ్ళ కౌన్సిలింగ్ వాళ్ళతోనే కంప్లీట్ చేసుకునే విధంగా అన్ని రకాల రిపోర్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాననుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.